వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా గాంధేయ యుగ కాలానికి సంబంధించి 1923 నుండి 1947 మధ్య జరిగిన సంఘటనలు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ అనేది చాలా సందర్భాల్లో అడిగాడు. రీసెంట్లీ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నాడు. ఎందుకంటే ఎగ్జామినర్ ఒక 4 ఆప్షన్లు 4 సంఘటనలు ఇచ్చి వాటిని కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. వాటికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ 1923 నుండి 1947 అంటే క్లియర్గా మనము గాంధేయ యుగానికి సంబంధించే తీసుకున్నాం. అసలు గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు గమనిస్తే, సౌత్ ఆఫ్రికాలో 2 దశాబ్దాలకు పైగా 20 సంవత్సరాలకు పైగా ఉన్న గాంధీజీ తన పనిని పూర్తి చేసుకున్న తర్వాత 1915 సంవత్సరానికి 1915 సంవత్సరానికి గాంధీజీ భారతదేశానికి రావడం జరుగుతుంది. ఆ రోజునే భారత ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుంది? ప్రవాస భారతీయ దివస్గా నిర్వహించడం జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం నుండి ఈ ప్రవాస భారతీయ దివస్ ప్రస్థానము అనేది కొనసాగడం జరుగుతుంది. మరి అలాంటి గాంధీజీ భారతదేశానికి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా చైతన్యానికి కారణమయ్యాడు. అలాంటి క్రమంలోనే గాంధీ విధానాన్ని అనుసరించిన వారు ఉన్నారు, గాంధీ విధానాన్ని వ్యతిరేకించిన వారు కూడా ఉండడం జరుగుతుంది. సమాజంలో ఉండకుండా సమాజం యొక్క పరిరక్షణ కోసం పాటుపడే వర్గం కూడా నూతనంగా ఏర్పడడం జరుగుతుంది. అదే అతివాద వర్గము అవుతుంది. అతివాద వర్గంలో వామపక్ష భావజాలాలు కలిగిన వ్యక్తులు, విప్లవ భావజాలాలు కలిగిన వ్యక్తులు కూడా ఉండడం జరుగుతుంది. అలాంటి సంఘటనను కనుక ఇక్కడ గమనిస్తే, ఒకటి 1922 జూన్ నెలలో కాంగ్రెస్ ప్రత్యేక లక్నో సమావేశం అనేది నిర్వహించింది. మరి ఎందుకు నిర్వహించింది? 1922 అనగానే మనకు క్లియర్గా కనబడుతుంది. సో ఈ సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించడం కోసం, సో భవిష్యత్తులో ఏ విధంగా కొనసాగించాలి, కాంగ్రెస్ను ఏ విధంగా రాజకీయంలోకి తీసుకెళ్ళాలి, తద్వారా ప్రజా సమస్యలని ప్రభుత్వానికి అడ్రస్ చేయాలి, అలాంటి కోణంలో ఈ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో హకీం అజ్మత్ ఖాన్ అంటున్నాం ఒకటో వ్యక్తి. రెండోది గమనిస్తే రాజగోపాలాచారి అంటున్నాం. ఇతన్నే మనం ఏమంటున్నాం? రాజాజీ అంటున్నాం. చూడండి, రాజాజీ అంటున్నాం. సో రాజగోపాలాచారి లేదా రాజాజీ అంటున్నాం. అదే మనకు స్వతంత్ర భారతానికి మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్, స్వతంత్ర భారతానికి చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి అవుతున్నాడు. అదేవిధంగా మూడో వ్యక్తి వల్లభాయ్ పటేల్ ఉంటున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి మొట్టమొదటి డిప్యూటీ ప్రధానమంత్రిగా, భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఉన్నాడు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా మనకు నెహ్రూ ఉన్నాడు. ఇలాంటి నలుగురితో ప్రముఖ సభ్యులుగా కలిగిన సివిల్ డిస్ఓబీడియన్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది. సో దీని యొక్క ఉద్దేశం క్లియర్గా కమిటీలోనే కనబడుతుంది. చూడండి, శాసన ఉల్లంఘన ఉద్యమం కొనసాగించడానికి సమయం ఆసన్నమైనదా కాదా, అయితే ఎలా, కాకుంటే ఎలా, దానికోసం ఏర్పాటు చేయబడింది. అదే భవిష్యత్ కార్యాచరణ. సో పై కమిటీ శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టడానికి ఇంకా సమయం రాలేదని తేల్చి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గాంధీజీ వెపన్లో అమ్ముల పొదలో ఉన్న రెండో బాణం శాసన ఉల్లంఘనమే. సో దానికి సరైన సమయం ఇది కాదు, ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి అని ఆ కమిటీ ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే, ఇలాంటి మీటింగ్, ఇలాంటి చర్చలు జరుగుతున్న సందర్భంలోనే మరో అంశ తెర మీదకి వస్తుంది. ఆ అంశమే 1919 చట్టము అంటున్నా. సో 1919 చట్టానికి మరొక పేరే మాంటేగు చేమ్స్ఫర్డ్ చట్టము అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. చూడండి, మీకు గమనిస్తే 1909లో మింటో మార్లే ఉంటాడు. సో మింటో ఒకరు, మార్లే ఉంటాడు. అదేవిధంగా 1919లో మనకి మాంటేగు ఉంటాడు. చూడండి, సో మాంటేగు ఉంటాడు, చేమ్స్ఫర్డ్ ఉంటాడు. సో ఇద్దరు. సో ఈ చట్టాన్ని గురించి చర్చకు రావడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 1921 నుండి ఎన్నికలు నిర్వహించబడతాయి. బాగా గమనించండి. సో మరి ఈ చట్టం ప్రకారం జరగబోయే ఎన్నికలలో భారతీయులు పాల్గొనే విషయం చర్చకు రావడం జరిగింది. అప్పుడు 2 వర్గాలు స్పష్టంగా ఏర్పడతాయి. కొన్ని ఏమంటున్నాయి? ఎన్నికలలో పాల్గొని ప్రజా సమస్యలని ప్రభుత్వానికి విన్నవించాలి అంటున్నాయి. రెండోది ఏముంటుంది? ఎన్నికలలో పాల్గొనకుండానే ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అంటున్నారు. అంటే క్లియర్గా 1919 చట్టం ప్రకారం జరగబోయే ఎన్నికల దృష్టిలో మొత్తం 2 వర్గాలు అనేవి విడిపోతున్నాయి. మరి అందులో మొదటి వర్గం ఏంటి? అందులో మొదటి వర్గాన్ని మనం ఏమంటున్నాం? మార్పు కోరే వర్గము అంటున్నాం.
సో వీరికి మరొక పేరే ప్రో చేంజర్స్ అంటున్నాం. ప్రో చేంజర్స్. మరి ఈ ప్రో చేంజర్స్ ఎవరు? ఈ మార్పు కోరే వర్గంలో ఉన్న ప్రధాన వ్యక్తులను కనుక గమనిస్తే ఒకరు మోతీలాల్ నెహ్రూ అంటున్నాం. జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి, నెహ్రూ రిపోర్ట్ యొక్క అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మోతీలాల్ నెహ్రూ అవుతున్నాడు. రెండో వ్యక్తి చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ అంటున్నాం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వరాజ్ పార్టీ ఏర్పడంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి చిత్తరంజన్ దాస్ నెహ్రూ అవుతున్నాడు. బాగా గమనించండి, చిత్తరంజన్ దాస్. 3 అజ్మత్ ఖాన్ అంటున్నాం, మూడో వ్యక్తి. 4 విఠల్ భాయ్ పటేల్ అంటున్నాం. సో ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. మరి వీరి యొక్క ఉద్దేశం ఏంటి అంటే 1919 చట్టం ప్రకారం జరగబోయే ఎన్నికలలో పాల్గొనాలా వద్దా? మార్పు కోరే వర్గం ఏమంటుంది? శాసనసభ ప్రవేశాన్ని సమర్థించడం జరుగుతుంది. అంటే ఎన్నికలలో పాల్గొనాలి, ప్రజా సమస్యలని ప్రభుత్వం ముందు ఎండగట్టాలి అంటున్నాడు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి అంటున్నారు మార్పు కోరే వర్గం. మరి రెండో వర్గం దీనికి ఆపోజిట్. దాన్ని మనం ఏమంటున్నాం? మార్పు కోరని వర్గంగా పిలవడం జరుగుతుంది. వీటిని మనం ఏమంటాం? యాంటీ చేంజర్స్ అంటున్నాం. యాంటీ చేంజర్స్ అంటున్నాం. ఇంకా సింపుల్గా గమనిస్తే యథా తదా స్థితివాదులు అంటున్నాం. స్టాండ్ స్టిల్స్ అంటాం. యథా తదా స్థితివాదులనే మార్పు కోరని వర్గము అంటున్నాం. మరి ఈ వర్గంలో ఎవరున్నారు అంటే ఇప్పుడు క్లియర్గా కాంగ్రెస్ అనేది 2 భాగాలుగా 2 ముక్కలుగా కనబడుతుంది. సో 1919 చట్టం నేపథ్యంలో మరి ఇందులో ఎవరున్నారు? ఒకరు రాజగోపాలాచారి ఉన్నాడు, 2 హన్సారీ ఉంటున్నాడు, 3 బాబు రాజేంద్ర ప్రసాద్ ఉంటున్నాడు, 4 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటున్నాడు, 5 కస్తూరి రంగయ్య లాంటి వ్యక్తులు ఈ వర్గంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ వర్గం యొక్క ఉద్దేశం ఏంటి? శాసనసభలో పాల్గొనాల వద్ద మార్పు కోరే వర్గం ఏమంటుంది? పాల్గొనాలి అంటుంది. కాబట్టి వీళ్ళు అపోజిట్. శాసనసభ ప్రవేశాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే శాసనసభలో పాల్గొనాల్సిన అవసరం లేదు, ఎన్నికలలో పాల్గొనాల్సిన అవసరం లేదు, ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఉద్యమాలు చేపట్టాలి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి అంటున్నారు. ఇది కూడా కరెక్టే. సో 2 వ్యూలు కరెక్టే. మరి ఆ ఏ వ్యూను వాళ్ళు అనుసరిస్తాను అంటే అత్యధికంగా శాసనసభ ప్రవేశంలోకి వెళ్ళాలి అనుకుంటారు. బాగా గమనించండి. సో నెక్స్ట్ గమనిస్తే స్వరాజ్ పార్టీ అంటున్నాం. సో ఎప్పుడైతే ఈ విభేదన కలిగిందో గాంధీ భావజాలం నుండి బయటికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో అలాంటి ప్రయత్నంలో ఏర్పడిన పార్టీ స్వరాజ్ పార్టీ అంటున్నాం. సో అఖిల భారత స్వరాజ్ పార్టీ, దీన్ని మనం ఆల్ ఇండియా ఖిలాఫత్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీగా పిలవడం జరుగుతుంది. దాన్ని మనం స్వరాజ్ పార్టీ అని షార్ట్కట్లో పిలుస్తున్నాం. మరి ఎందుకు ఏర్పడింది స్వరాజ్ పార్టీ? ఏర్పడడంలో ప్రధాన సంఘటన ఏంటి అంటే 1920లో జరిగిన సహాయ నిరాకరణం. ఆ సహాయ నిరాకరణాన్ని ఆపివేస్తూ బార్డోలీ ప్రకటన చేయడం జరుగుతుంది. బార్డోలీ ప్రకటన అంటున్నాం. ఏంటి బార్డోలీ ప్రకటన? చాలా చాలా ఇంపార్టెంట్. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్లు గాంధీజీ ప్రకటించిన ప్రకటననే బార్డోలీ ప్రకటన అంటున్నాము. ఎందుకంటే ఆ సందర్భంలో అతడు బార్డోలీలో ఉన్నాడు, అక్కడి నుండి స్టేట్మెంట్ ఇచ్చాడు. సహాయ నిరాకరణాన్ని నేను నిలిపివేస్తున్నాను, ఎందుకంటే నా విధానానికి వ్యతిరేకమైన సంఘటన జరిగింది, ఆ సంఘటన నేను సహించబోను అని ప్రకటన చేస్తున్నాడు. ఏకపక్ష నిర్ణయానికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గాంధీజీ ఏకపక్ష నిర్ణయానికి వెళ్ళాడో, ఎవరిని సంప్రదించలేదో, దీంతో గాంధీజీ నుండి వాళ్ళు వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వ్యక్తుల్లో చిత్తరంజన్ ఒకడు, మోతీలాల్ నెహ్రూ ఒకరు, ఇద్దరు. ఈ ఇద్దరు ఏం చేశారు? కాంగ్రెస్ను వీడారు, ప్రత్యేకమైన పార్టీని ఏర్పాటు చేశారు. అదే మనకు చరిత్రలో స్వరాజ్ పార్టీగా పేర్పడడం జరిగింది. మరి ఈ స్వరాజ్ పార్టీ యొక్క ప్రకటన ఎప్పుడు జరిగింది గమనిస్తే 1922 డిసెంబర్ చివరిలో జరిగిన సమావేశం ఐఎన్సి సమావేశం. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా భారత జాతీయ కాంగ్రెస్ అంటున్నాం. ఈ సమావేశం ఎక్కడ జరిగింది? బోధిగయ కేంద్రంగా జరిగింది. బోధి అంటే జ్ఞానోదయం పొందిన ప్రదేశం అని అర్థం. దాని యొక్క అసలు పేరు ఏమవుతుంది? బోధిగయ అసలు పేరు ఊరువేల అవుతుంది. సో ఊరువేల అనే గ్రామము కాలక్రమంలో అది బోధిగయగా మారడం జరుగుతుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం కాబట్టి, జ్ఞానాన్ని పొందిన ప్రదేశం కాబట్టి. సో అలాంటి బోధిగయ కేంద్రంగా మనకి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి దేశబంధు చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ యొక్క బిరుదు దేశబంధు అంటున్నాం. అతడు అధ్యక్షత వహించడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. చిత్తరంజన్ దాస్ ఆ సందర్భంలో బయట ఉండడు, జైల్లో ఉంటాడు. సో క్లియర్గా జైల్లో ఉంటూ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి వ్యక్తిగా మనకు చిత్తరంజన్ దాస్ పిలువబడతాడు. ఈ సమావేశంలోనే ఈ ప్రకటన వస్తుంది, స్వరాజ్ పార్టీ ఏర్పాటు ప్రకటన వస్తుంది. మొత్తంగా ఈ సమావేశ నిర్ణయం ప్రకారం చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా, అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా,
కాంగ్రెస్, ఖిలాఫత్, స్వరాజ్ పార్టీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఆ పేరులో ట్విస్ట్ చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ 3 పదాలు కనబడతాయి చూడండి, కాంగ్రెస్, ఖిలాఫత్, స్వరాజ్. అంటే ఆనాటి భారతీయ సమాజాన్ని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ప్రతిబింబిస్తూ ఈ పేరు పెట్టారు చూడండి. కాంగ్రెస్ అంటే హిందూవాదులు అని అర్థం. భారతదేశంలో హిందూ సమాజానికి మొత్తానికి అనుకోండి, హిందూ సమాజానికి అది రిప్రజెంటేటివ్గా కనబడుతుంది అంతే. ఖిలాఫత్ అంటే ఏంటిది, ఇస్లాం సమాజానికి రిప్రజెంటేటివ్గా కనబడుతుంది. స్వరాజ్ అంటే ఏంటిది, ఈ రెండింటికి మధ్య మార్గంగా కనబడడం జరుగుతుంది. ఈ రెండింటిని అనుసరించిన వర్గం కూడా ఉంటుంది సమాజంలో. కాబట్టి స్వరాజ్ పార్టీ అని పేరు పెట్టారు. అంటే సింపుల్గా దాన్ని కాంగ్రెస్, ఖిలాఫత్, స్వరాజ్ పార్టీ అన్నారు. కాబట్టి చాలామంది దానికి ఆకర్షితులయ్యారు. సో ఎప్పుడు 1922 డిసెంబర్ 31వ తేదీన ఈ ఏర్పాటు అనేది ప్రకటించబడింది. ఆ సందర్భంలో అధ్యక్షుడు సిఆర్ దాస్, కార్యదర్శి మోతిలాల్ నెహ్రూ. మరి పార్టీ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది చూడండి, డిసెంబర్ 31 సంవత్సరం చివర నెక్స్ట్ సంవత్సరం వస్తుంది చూడండి. కాబట్టి 1930 జనవరి 1వ తేదీ నుండి ఏమవుతుంది, స్వరాజ్ పార్టీ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. పొలిటికల్ పార్టీగా అది అవతరించబోతుంది. ఎన్నికలలో కూడా పాల్గొంటుంది. మరి ఎన్నికలలో ఎప్పుడు క్లియర్గా గమనిస్తే బోధిగయ సమావేశం నిర్ణయం ప్రకారం ఏం జరుగుతుంది, పార్టీ అనేది ప్రకటించబడుతుంది. మరి ఎవరి అధ్యక్షతన ప్రకటించబడింది అంటే చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా ప్రకటించబడుతుంది, మోతిలాల్ నెహ్రూ కార్యదర్శిగా ప్రకటించబడుతుంది. ఏ పేరుతో ప్రకటించబడింది అంటే మనకు కాంగ్రెస్, ఖిలాఫత్, స్వరాజ్ పార్టీ పేరుతో ప్రకటించబడుతుంది. ఇందులో లోతుగా గమనిస్తే ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఆనాటి భారతీయ సమాజం మొత్తాన్ని అది ప్రతిబింబించడం జరుగుతుంది. మరి ఆనాటి భారతీయ సమాజాన్ని స్పష్టంగా మనం 3 వర్గాలలో 3 కోణాలలో చూడవచ్చు. ఒకటి, సమాజంలో అత్యధిక జనాభా అయిన హిందువులు అంటున్నాం. హిందువులకు రిప్రజెంటేటివ్గా కనబడుతున్న సంస్థ భారత జాతీయ కాంగ్రెస్. ఆ పదాన్ని వాళ్ళు తీసుకున్నారు. రెండవది, హిందువుల తర్వాత అత్యధికంగా కనబడే జనాభా ముస్లింలు, వారిని రిప్రజెంట్ చేసే పదం ఏమవుతుంది, ఖిలాఫత్ అనేది కనబడుతుంది. అదేవిధంగా ఈ 2 భావజాలాలు పాటించకుండా స్వతంత్రంగా ఉండే వ్యక్తులు, ఇంకో రకంగా ఉండే వ్యక్తులు వాళ్ళని ఏమంటాం, స్వరాజ్ అంటున్నాం. ఇలా 3 భావాలతో కూడిన ఆనాటి పూర్తి భారతీయ సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఈ పేరును పెట్టడం జరుగుతుంది. మొత్తంగా 1922 డిసెంబర్ 31న ఈ పార్టీ ప్రస్థానం, ఈ పార్టీ ఏర్పాటు అనేది ప్రకటించబడుతుంది. మరి ఏర్పడిన పార్టీ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, తెల్లారి అమల్లోకి వస్తుంది. తెల్లారి అంటే నెక్స్ట్ సంవత్సరంలోకి వెళ్ళిపోతుంది. 1923 జనవరి 1 నుండి ఈ పార్టీ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అమల్లోకి వచ్చిన సందర్భంలోనే ఎన్నికలలో కూడా పాల్గొంటుంది. ఎన్నికలలో ఘన విజయాన్ని సాధించి ప్రజా సమస్యలని శాసనసభ కేంద్రంగా ప్రకటిస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది. అనేక చట్టాలు రావడానికి ఈ స్వరాజ్ పార్టీ అనేది కారణమవుతుంది. మరి ఆ ఎన్నికలు ఏంటి గమనిస్తే 1923 నవంబర్ ఎన్నికలలో గమనిస్తే స్వరాజ్ పార్టీ నేరుగా ఒంటరిగానే బరిలోకి దిగింది. మొత్తంగా ఈ ఎన్నికలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 101 స్థానాలలో దాదాపుగా 42 స్థానాలని ఈ పార్టీ స్వరాజ్ పార్టీ గెలుపొందడం జరుగుతుంది. దాదాపుగా సగం అనుకోండి, 40%, 42%. సరిపోతుంది అది. 42 స్థానాలను గెలుచుకుంది. స్వరాజ్ పార్టీ ఒత్తిడి వలన మొత్తంగా 19 చట్టంలోని లోపాలను సవరిస్తూ, చట్టంలోని లోపాలను ప్రశ్నిస్తూ వాటి పరిష్కారాలుగా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, 1924లో ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీని మనం ఏమంటున్నాం, మడ్డిమాన్ కమిటీ అంటున్నాం. ఇప్పుడు క్లియర్గా మడ్డిమాన్ కమిటీ అనేది ఏంటి, ఇలా క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. 1924 మడ్డిమాన్ కమిటీ ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే 1919 చట్టంలోని లోపాలను సవరించడం, దానికి పరిష్కారాలను సూచించడం, అది మడ్డిమాన్ కమిటీ అవుతుంది. అదేవిధంగా 1925 జూన్ 16వ తేదీన అంటే ఇప్పుడు క్రమంగా వెలుగొందిన స్వరాజ్ పార్టీ క్రమంగా పతనం చెందుతుంది. ఎందుకు పతనం చెందింది, ఇక్కడ 2 అంశాలు గమనించాలి. ఈ పార్టీలోని ప్రధాన వ్యక్తులు మరణించడం, ప్రధాన వ్యక్తులు పార్టీకి దూరం కావడం. ప్రధాన వ్యక్తి ఎవరు, అధ్యక్షుడిగా ఉన్న చిత్తరంజన్ దాస్. 1925 జూన్ 16వ తేదీన ప్రకటించబడింది. 22 డిసెంబర్ 31న అంటే 3 సంవత్సరాల కాలానికే మరణిస్తున్నాడు. 1925 జూన్ 16వ తేదీన చిత్తరంజన్ మరణించడం జరుగుతుంది. ఇది తీరని లోటు. ఏమవుతుంది, పార్టీని నడిపే నాయకుడు లేడు, బలమైన నాయకుడు లేడు. గాంధీజీతో సమానుడైన, గాంధీజీని ప్రశ్నించే స్థాయిలో ఉన్న నాయకుడు ఆ పార్టీలో లేడు. రెండోది, ఎప్పుడైతే చిత్తరంజన్ మరణించాడో మోతిలాల్ నెహ్రూ గాంధీకి దగ్గరయ్యే ప్రయత్నం చేయడం జరుగుతుంది. గాంధీ మోతిలాల్ మధ్య మంతనాలు కొనసాగుతూనే ఉన్నాయి.
సో ఇలాంటి క్రమంలో లజపతి రాయ్, మరో నాయకుడైన లజపతి రాయ్ 1926లో పార్టీకి రాజీనామా చేస్తాడు. పార్టీ కార్యకలాపాల నుండి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉంటాయి. 1924 బెల్గాం కేంద్రంగా, బెల్గాం ఎక్కడుంది? కర్ణాటకలో ఉంటుంది. అలాంటి బెల్గాం కేంద్రంగా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశం నిర్వహించబడుతుంది. ఇక్కడ మంతనాలు ఎవరెవరికి? మోతీలాల్ నెహ్రూకి గాంధీకి మధ్య మంతనాలు జరుగుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ విషయాలు నచ్చని లాలా లజపతి రాయ్ క్రమంగా పార్టీకి దూరం కావడం జరుగుతుంది. పార్టీ అనేది అంతర్ధానం అవుతుంది. అంతర్ధానము అనగానే అది తిరిగి కాంగ్రెస్ కూటమికే చేరిపోతుంది. సో ఇలా అది కాంగ్రెస్లో మళ్ళీ విలీనం కావడం జరిగింది. ఇది ఇంకో సంఘటన. మరో సంఘటన గనక గమనిస్తే 1924 చివరిలో గాంధీ మోతీలాల్ నెహ్రూ మధ్య రాజీ ఒప్పందం అనేది కుదరడం జరుగుతుంది. మరి ఆ రాజీ ఒప్పందంలో ఏ అంశాలు ప్రస్తావించారు? సో రాజీ ఒప్పందం అంటే మధ్య మార్గంగా ఉన్న దాంట్లో ఏ అంశాలు పొందుపరిచారు? ఒకటోది గమనిస్తే ఖాదీ వ్యాప్తి అంటున్నాం. ఖాదీ వ్యాప్తి అంటున్నాం. అస్పృశ్యత నివారణ అంటున్నాం. హిందూ ముస్లింల ఐక్యత వంటి అంశాలు ప్రణాళికలో చర్చించబడ్డాయి. సో ఆ రాజీ ఒప్పందంలో ప్రధానంగా చర్చించబడిన అంశాలు ఇవి అవుతున్నాయి. అంతేకాకుండా 1927-29 మధ్య మరో సంఘటన, అదే సైమన్ కమిషన్కు సంబంధించిన సంఘటన. మరి ఎందుకు సైమన్ కమిషన్ వేయవలసి వచ్చింది? దాని యొక్క ఉద్దేశం ఏంటి? దాన్ని ఎందుకు వ్యతిరేకించారు? దాన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? గమనిస్తే 1919 చట్టాన్ని మనం గమనించాలి. సో 1919 చట్టాన్ని అమలు చేసిన తర్వాత 10 సంవత్సరాలు ముగిసిన వాలి. అంటే ఎప్పుడు రావాలి? క్లియర్గా మనకి ఏం కావాలి? 1929లో రావాలి. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ చట్టం ఏ విధంగా అమలు చేయబడింది? ఎంతవరకు ప్రజానికానికి దగ్గరైంది? ఏదైనా లోపాలున్నాయా? వాటిని ఏ విధంగా సవరించవచ్చు? ఇలాంటి అంశాలను సమూలంగా పరిశీలించడం కోసం ఒక రాయల్ కమిషన్ వేయబడుతుంది అని చెప్పారు. సో దాని ప్రకారమే ఈ సైమన్ కమిషన్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు సైమన్ కమిషన్ అనేది ఒక రాయల్ కమిషన్ అవుతుంది. బ్రిటన్ ప్రభుత్వం 1919 చట్టంపై విశ్లేషణ కోసం, వ్యూ కోసం ఏర్పాటు చేయబడింది, రివ్యూ కోసం ఏర్పాటు చేయబడిందే మనకు సైమన్ కమిషన్. ఎందుకంటే ఈ రాయల్ కమిషన్కు అధ్యక్షుడు సర్ జాన్ సైమన్. సో సర్ జాన్ సైమన్ అధ్యక్షుడిగా 7 సభ్యులు ఉంటారు. 1+6 మొత్తం 7 సభ్యులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ అసలే ఆ 7 సభ్యులు అధ్యక్షుడితో సహా 7 సభ్యులు ఎవరు? ఆంగ్లేయులు. ఇప్పుడు భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు? ఆంగ్లేయులకు భారతీయ సమాజం యొక్క ప్రజల యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన ఎందుకు ఉంటుంది? ఆ 6లో 2-3 భారతీయులు కనుక ఉంటే భారతీయ సమస్యలని వారికి చక్కగా విన్నవించగలుగుతారు, వాటికి పరిష్కారాలను చూపించగలుగుతారు. కాబట్టి భారతీయుడు లేని ఈ కమిషన్ మాకు వద్దు, సైమన్ గో బ్యాక్, తిరిగి వెళ్ళండి అనే నినాదంతో ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది. మరి అలాంటి ఉద్యమం ఎక్కడ కొనసాగింది? సో అలాంటి ఉద్యమాన్ని మనం గమనిస్తే ఎక్కడ కొనసాగుతుంది? భారతదేశంలో 2 సందర్భాలలో సైమన్ కమిషన్ రావడం జరుగుతుంది. ఆ ఉద్యమం అనేది కొనసాగడం జరిగింది. సో ఇలాంటి కమిషన్ని మనం ఏమన్నాం? రాయల్ కమిషన్ అంటున్నాం. ఈ కమిషన్ తన నివేదికని మనకు 1930 నాటికి ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీదనే చర్చ కోసం మనకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. అలాంటి రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితం దేనివల్ల ఫలితం? సైమన్ కమిషన్ యొక్క నివేదిక ఫలితం. మరి ఇలాంటి సైమన్ కమిషన్ భారతదేశంలో 2 సందర్భాలలో సందర్శించింది అన్నాం. మరి ఆ సందర్భాలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి గమనిస్తే, మొదటి సందర్భం 1928 ఫిబ్రవరి 3 నుండి మార్చి మధ్య, అంటే ఫిబ్రవరి మార్చి నెలలో మొదటి సందర్భంలో సందర్శించింది. మొదటి సందర్భంలో మొదటిసారిగా బొంబాయి ప్రాంతంలో అడుగుపెట్టగానే భారతీయులు, బొంబాయి కేంద్రంగా ఉన్న ప్రజానికం సైమన్ గో బ్యాక్ అనే ప్లకార్లను ఉపయోగిస్తూ, నినాదాలను ఉపయోగిస్తూ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఉద్యమం ప్రారంభమవుతుంది. అలాంటి క్రమంలోనే లాహోర్ నందు సో ఉద్యమాల పరంపర దేశం మొత్తం విస్తరించింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నాయకుని ఆధ్వర్యంలో సైమన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. అలాంటి క్రమంలోనే లాహోర్ కేంద్రంగా లాలా లజపతి రాయ్, ఈ సందర్భంలోనే లజపతి రాయ్ మరణిస్తున్నాడు. లాఠీ దెబ్బలకి మరణించడం జరుగుతుంది. అలహాబాద్ కేంద్రంగా జవహర్లాల్ నెహ్రూ, మద్రాస్ కేంద్రంగా ప్రకాశం. సో ప్రకాశమే ఈ సందర్భంలో ఆంధ్ర కేసరి అనే బిరుదును పొందడం జరుగుతుంది. లాఠీ చార్జ్ చేసిన పోలీసుకి తన రొమ్ము చూపడంతో ఆంధ్ర కేసరిగా పిలువబడుతున్నాడు. అక్కడ లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరిగా పిలువబడుతున్నాడు. సో ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమాలు అనేవి నేతృత్వం వహించి కొనసాగడం జరిగింది. 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ బొంబాయి ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆందోళనకారులు సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు తీశారు.
లాహోర్ కేంద్రంగా లజపతి రాయ్ ఉద్యమం కొనసాగించే సందర్భంలో జరిగిన సంఘటన ఏంటి? సో ఈ సందర్భంలో లజపతి రాయ్ కూటమి మీద లాఠీ చార్జ్ చేసిన బ్రిటిష్ అధికారి సాండర్స్ అవుతున్నాడు. సాండర్స్. సో ఈ బ్రిటిష్ సైనిక అధికారి సాండర్స్ లాలా లజపతి రాయ్ని కొట్టడం జరుగుతుంది. దీంతో ఆ దెబ్బలతోని క్రమంగా 1928 నవంబర్ 17వ తేదీన లజపతి రాయ్ మరణిస్తున్నాడు. లజపతి రాయ్కి ప్రభావితులైన అతని యొక్క ప్రధాన శిష్యులలో భగత్ సింగ్ ఉంటున్నాడు. సో భగత్ సింగ్, రాజగురు, చంద్రశేఖర్ ఆజాద్. సో ఇలాంటి వ్యక్తులు ఎవరు? లజపతి రాయ్ యొక్క అనుచరుడు. ఎప్పుడైతే లజపతి రాయ్ మరణించాడో, మా గురువు మరణించాడో, ఆ గురువు మరణానికి కారణమైన వ్యక్తిని చంపడమే, దానికోసం ఒక ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. అదే చరిత్రలో మనకు లాహోర్ కుట్రగా పిలువబడుతుంది. సో 1928 డిసెంబర్ నెలలోనే, ఎప్పుడు ఎగ్జాక్ట్గా 1928 డిసెంబర్ 17వ తేదీన ఆ మరణానికి, లజపతి రాయ్ మరణానికి కారణమైన సాండర్స్ను చంపడానికి ప్రణాళిక రూపొందించబడుతుంది. లాహోర్ కేంద్రంగా అతన్ని చంపే ప్రయత్నం చేస్తారు. అదే చరిత్రలో లాహోర్ కుట్రగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా గమనించండి, లాహోర్ కుట్ర క్రింది వాణిలో ఏ సంఘటనకు సంబంధించింది అంటే లజపతి రాయ్ మరణానికి సంబంధించింది. సో ఆ మరణం నేపథ్యంలో అతన్ని మరణానికి కారణమైన వ్యక్తిని చంపడానికి సంబంధించింది లాహోర్ కుట్ర. మొత్తంగా 1928 ఆగస్టులో సైమన్ కమిషన్ పర్యటన భారత రాజ్య కార్యదర్శి. సో ఆ సందర్భంలో అంటే ఇప్పుడు మొదటిసారిగా ఫిబ్రవరి నుండి మార్చి 1 వచ్చింది. రెండో సందర్భాల్లో గమనిస్తే ఈ సందర్భంలో భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటున్నాం. ఎవరా సెక్రటరీ ఆఫ్ స్టేట్? లార్డ్ బెర్కిన్ హెడ్ అంటున్నాం. లార్డ్ బెర్కిన్ హెడ్ ఏమంటున్నాడు? భారతీయులను అవమానపరుస్తూ, హేళన చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? భారతీయులకు తమ రాజ్యాంగం రూపొందించుకునే చేత కాదు, ఒకవేళ చేతనైతే రాజ్యాంగాన్ని రూపొందించుకోండి, దానిని మేము ఆమోదిస్తాము అని చెప్పాడు. అంటే మీ వల్ల కాదు అని చెప్పడం. క్లియర్గా భారతీయులకు తమ రాజ్యాంగం రూపొందించుకునే చేత కాదు, ఒకవేళ రూపొందిస్తే మేము దాన్ని అంగీకరిస్తాము అన్నారు. దాన్ని ఛాలెంజ్గా, దాన్ని సవాలుగా తీసుకున్నారు భారతీయులు. ఇలాంటి క్రమంలోనే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన కమిటీ ఏర్పడి ఆ కమిటీ క్రమంగా మనకి నెహ్రూ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. పై సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు 1928 ఫిబ్రవరి నెలలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 9 మంది సభ్యులతో కమిటీ అనేది ఏర్పడింది. సో ఆ కమిటీ రూపొందించిన అంశాల సారాంశమే మనకు కావలసిన నెహ్రూ రిపోర్ట్ అనేది వస్తుంది. మరి ఈ 9 మందిలో ప్రముఖ సభ్యులు ఎవరు గమనిస్తే, మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శిగా ఉన్నాడు, సభ్యులుగా సుభాష్ చంద్రబోస్ ఉంటున్నాడు, అలీ ఇమామ్ ఉంటున్నాడు, తేజ్ బహదూర్ సఫ్రూ ఉంటున్నాడు. ఇలాంటి కీలకమైన వ్యక్తులు ఇందులో ఉండడం జరుగుతుంది. మొత్తంగా చర్చలు జరిపారు. భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం ఉంటే సరిపోతుంది, భారతీయ పరిస్థితులకు ఎలాంటి రాజ్యాంగం ఉంటే సరిపోతుంది అని కూలంకషమైన చర్చలు చేశారు. ఆ చర్చల ఫలితమే మనకి నెహ్రూ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. మరి ఇలాంటి నెహ్రూ నివేదికను గమనిస్తే ఎలాంటి అంశాలను అందులో పొందుపరిచారు? భారతీయ పరిస్థితులకి, భారతీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అంశాలు అందులో ప్రతిపాదించడం జరిగింది? అలా ప్రతిపాదించిన అంశాలలో 1 స్వయం పాలన, 2 వయోజన ఓటు హక్కు, 3 భాషా ప్రయుక్త రాష్ట్రాలు మరియు మత అల్పసంఖ్యాకులకు 10 సంవత్సరాల రిజర్వేషన్లు. 10 సంవత్సరాల రిజర్వేషన్ కొనసాగింపు అంటున్నాం. మిశ్రమ నియోజకవర్గాలు 1928 డిసెంబర్ కోల్కతా సమావేశంలో ఈ నివేదిక అనేది ఆమోదించబడుతుంది. మొత్తంగా నివేదికలోని అంశాలు కూలంకషంగా ఉన్నాయి, నిక్కచ్చిగా ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ కోల్కతా సమావేశంలో చర్చించారు, ఆమోదించడం జరుగుతుంది. ఇది మరొక సంఘటన అవుతుంది. సో మరొక సంఘటన గమనిస్తే మనకు లాహోర్ కేంద్రంగా జరగడం, దీనిలో మనకి పూర్ణ స్వరాజ్ అనేది బయటికి వస్తుంది, ఈ తీర్మానం అనేది బయటికి వస్తుంది. ఏంటి దీని ఉద్దేశం గమనిస్తే, 1929 డిసెంబర్ 29న లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. ఎక్కడ? లాహోర్ రావి నది ఒడ్డున ఉంటుంది. అలాంటి రావి నది ఒడ్డున ఉన్న లాహోర్ కేంద్రంగా జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉంటాడు. ఈ సమావేశంలోనే మనకి పూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే పూర్ణ స్వరాజ్ అనేది నెహ్రూ నివేదిక కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నెహ్రూ రిపోర్ట్ ఏమవుతుంది? బాధితాయుధ ప్రభుత్వాన్ని కోరుకుంటే ఇతడు పూర్తి స్థాయి స్వతంత్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. అదే మనకి పూర్ణ స్వరాజ్ అవుతుంది, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటున్నాం. ఎలాంటి హక్కులు, ఎలాంటి అజమాయిషి లేని స్వాతంత్రం మాకు కావాలి అంటున్నాడు. సో క్లియర్గా గమనిస్తే 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ల మధ్య ఒప్పందం అనేది కుదురుతుంది.
సహాయ నిరాకరణని కొనసాగిస్తున్నాడు. ఆ మొదటి దశ ఆగిపోవడానికి ప్రధాన కారణం ఇదే అవుతుంది. అర్ధంతరంగా తాత్కాలికంగా ఆపివేయడానికి ప్రధాన సంఘటన గాంధీ ఇర్విన్ల మధ్య ఒప్పందం అవుతుంది. గాంధీ స్వయంగా ఇర్విన్ తన మధ్యవర్తుల ద్వారా గాంధీతో చర్చలు జరుపుతాడు. గాంధీజీని ఒప్పించి రెండో సమావేశానికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నమే గాంధీ ఇర్విన్ ఒప్పందము అంటున్నాం. దీనిలో మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తులు ఎవరు? తేజ్ బహదూర్ సఫ్రు, జయకర్, శ్రీనివాస శాస్త్రి అంటున్నాం. ఎంఆర్ జయకర్, శ్రీనివాస శాస్త్రిలు మధ్యవర్తులుగా వ్యవహరించారు. మొత్తంగా వారిద్దరి మధ్య ఒప్పందం అనేది కుదరడం జరుగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా గాంధీజీ ఏమరపాటుగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు అన్న విషయం ఏంటి? ఉద్యమ కాలంలో ఎవరైతే నాయకులు అరెస్టు చేయబడ్డారో, కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారో వారందరిని విడుదల చేయాలి అంటున్నాడు. ఇర్విన్ ఏమంటున్నాడు? కండిషన్ అప్లై. ఏంటి ఆ కండిషన్? ఎవరైతే తీవ్రవాద భావజాలంతో కూడిన ఉద్యమాలలో పాల్గొన్నారో, దాంతో సంబంధం ఉందారో వాళ్ళను తప్ప అందరిని విడుదల చేస్తాను అంటాడు. ఆ వాళ్ళే ఎవరున్నారు అక్కడ? భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఉన్నారు. చూడండి, ఆ విషయాన్ని ఏమరపాటుగా గాంధీజీ మర్చాడో లేదా ఉద్దేశపూర్వకంగా మార్చాడో అనేది అది చరిత్రలోనే ఉంటుంది. సో మొత్తంగా అది గాంధీ ఇర్విన్ ఒప్పందం యొక్క ఫలితంగా మనం భావించవచ్చు. అదేవిధంగా 1932 ఆగస్టు 16న రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరుగుతుంది. రెండో సమావేశంలో గాంధీ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వదు. అలిగిన గాంధీజీ బ్రిటన్ నుండి బయటికి వచ్చి భారతదేశంలో రెండో దఫాగా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలోనే బ్రిటన్ పిఎం రామ్సే మెక్డొనాల్డ్ అంబేద్కర్తో చర్చించి ఆ చర్చల ఫలితంగానే మనకు మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించబడుతుంది. సో ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారం ఏమవుతుంది? దళిత వర్గాలకి 71 స్థానాలు అనేవి ప్రకటించబడుతున్నాయి. 1932 సెప్టెంబర్ 25న గాంధీ అంబేద్కర్ల మధ్య ఒప్పందం అనేది కుదురుతుంది. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీజీ పూనాలోని ఎర్రవాడ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాడు. తన యొక్క జీవితం క్లిష్టదశలోకి వెళ్ళిపోతుంది. మరణానికి దగ్గరవుతున్న గాంధీని బిఆర్ అంబేద్కర్ తప్పనిసరి పరిస్థితిలో కలవాల్సి వస్తుంది. ఆ కలిసిన దాన్ని మనం ఏమంటాం? గాంధీ అంబేద్కర్ల ఒప్పందం లేదా పూనా ఒప్పందం లేదా ఎర్రవాడ ఒప్పందంగా పిలుస్తున్నాం. 1932 సెప్టెంబర్ 25న జరుగుతుంది. దీంతో సెప్టెంబర్ 26వ తేదీన గాంధీజీ తన నిరాహార దీక్షని ఆపివేయడం జరిగింది. అలాంటి క్రమంలోనే 1935లో భారత ప్రభుత్వ చట్టం అనేది వస్తుంది. ఆ చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. ఇందులో మొత్తం 8 ప్రావిన్సీలలో కాంగ్రెస్, 2 ప్రావిన్సీలలో ముస్లిం లీగ్ అనేది విజయం సాధించడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సీ ఉంది. కొన్ని పుస్తకాలలో మనకు 7 ప్రావిన్సీలలో కాంగ్రెస్ అంటాం, 2 ప్రావిన్సీలో ముస్లిం లీగ్ అంటాం. కానీ ఆ రోజు ఉన్న ఎన్ని ప్రావిన్సీలు? మొత్తం 11 ప్రావిన్సీలు ఉన్నాయి. సో ఖచ్చితంగా 8 ప్రావిన్సీలు కాంగ్రెస్, 2 ప్రావిన్సీలలో మనకు ముస్లిం లీగ్ అనేవి ఉంటాయి. అక్కడ రాష్ట్రం అనే పదం లేదు. క్లియర్ గమనించండి, ప్రావిన్సీ అనే పదాలు మాత్రమే ఉన్నాయి. సో అలాంటి కార్యక్రమం మనకు 1937 ఎన్నికలలో జరుగుతుంది. 1940 ఆగస్టు 8న లార్డ్ లిన్లితిగో 2వ ఆగస్టు ఆఫర్ను ప్రకటిస్తున్నాడు. 1940 అనగానే మనకి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఒకవేళ 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు భారతదేశం సహకరిస్తే యుద్ధానంతరం మీకు స్వేచ్ఛా ప్రభుత్వాన్ని ఇవ్వడానికి, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్తాడు. అదే మనకి 2వ ఆగస్టు ఆఫర్ అంటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగింది మొదటి ఆగస్టు ఆఫర్, 2వ ప్రపంచ యుద్ధంలో వచ్చింది 2వ ఆగస్టు ఆఫర్ అవుతుంది. 1940 అక్టోబర్ 17న గాంధీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో గాంధీ నిర్ణయం ప్రకారం వ్యక్తిగత సత్యాగ్రహాలు ఆరంభిస్తారు. అలా ఆరంభించిన మొట్టమొదటి వ్యక్తి మనకి ఆచార్య వినోబా భావే అవుతున్నాడు. ఎవరి ఆచార్య వినోబా భావే అంటే భూదాన ఉద్యమాన్ని కొనసాగించిన వ్యక్తి. నల్గొండ జిల్లా పోచంపల్లి కేంద్రంగా భూదాన ఉద్యమాన్ని కొనసాగించిన వ్యక్తి మనకి ఆచార్య వినోబా భావే అవుతున్నాడు. 1946 ఫిబ్రవరిలో రాయల్ నావీ తిరుగుబాటు అనేది జరుగుతుంది. రాయల్ అంటే ఏంటి అంటే బ్రిటిష్ నావికా దళం. ఆ బ్రిటిష్ నావికా దళంలో భారతీయులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ రాయల్ నావీ అనేది తిరుగుబాటు చేసింది. ఎందుకు చేసింది? బ్రిటిష్ నావికులతో పోల్చుకుంటే, సైనికులతో పోల్చుకుంటే భారతీయులకి జీతాల పరంగా, అలవెన్స్ల పరంగా, ప్రమోషన్ల పరంగా అన్నిటిలో వివక్షత అనేది స్పష్టంగా ఉండటం ఒకటి. 2 కల్తీ ఆహారాన్ని చెప్పడం, కల్తీ ఆహారాన్ని పెట్టడం. ఇలాంటి క్రమంలో వాళ్ళు రాయల్ నావీ తిరుగుబాటు అనేది చేశారు. బొంబాయి కేంద్రంగా ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి రాయల్ నావీ తిరుగుబాటు అనేది నాయకత్వం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అదే కేంద్రీయ నౌకాదళ సమ్మేళన సంఘము అంటాం, ఖాన్ ఆధ్వర్యంలో.
సో ఖాన్ ఆధ్వర్యంలో కేంద్రీయ నౌకాదళ సమ్మేళనం అనేది ఏర్పడుతుంది. దీని ఆధ్వర్యంలో నావికులు మొత్తం తిరుగుబాటు చేస్తారు. అదే రాయల్ నావీ తిరుగుబాటు అవుతుంది. ఈ సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మధ్యవర్తిత్వం వహించి ఈ తిరుగుబాటుని, ఈ ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో 1946 ఫిబ్రవరి నెలలో, అదే క్రమంలో 1946 మార్చి నెలలో క్యాబినెట్ రాయబారం భారతదేశానికి వస్తుంది. క్యాబినెట్ రాయబారం ఎందుకంటే అందులో ఉన్న వ్యక్తులు క్యాబినెట్ మంత్రులు కాబట్టి. ఎంతమంది ఉన్నారు? 3 మంత్రులు ఉన్నారు కాబట్టి దాన్ని మంత్రి త్రయ భారము అంటున్నాం. త్రయ అంటే 3 అని అర్థం. వారి యొక్క హోదా క్యాబినెట్ కాబట్టి క్యాబినెట్ రాయబారము అంటున్నాం. సో ఈ క్యాబినెట్ రాయబారం ప్రకారం ఏంటి? భారత రాజ్యం రాష్ట్రాలు మరియు సంస్థానాల సమితిగా ఉంటుంది. మొదటి అంశాన్ని ప్రతిపాదిస్తుంది ఇది. అంటే ఏర్పడే భారతదేశం ఏ విధంగా ఉంటుంది? రాష్ట్రాలు మరియు సంస్థానాల సమితిగా ఉంటుంది అని చెప్పింది. రాష్ట్రాలకు అధిక స్వయం ప్రతిపత్తి ఇవ్వబడుతుంది అంటున్నాడు. మళ్ళీ మెలికబెట్టాడు చూడండి. అంటే వారి బ్రిటన్ పోలిన, వారి అమెరికాను పోలిన విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు. అంటే రాష్ట్రాలకు దేశానికి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడు. అదే కదా వాళ్ళకి కావాల్సింది. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగితే వారు మరింత కాలం పరిపాలించే అవకాశాన్ని తీసుకోవడం. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూసుకుంటూ వచ్చారు. కాబట్టి రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి ఇస్తుంది అని ప్రకటించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడుతుంది అంటున్నాడు. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటాం. అదే మనకు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముసాయిదా కమిటీ అనేది బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పడుతుంది. సో రాజ్యాంగ సభ ఏర్పాటును మనకు ఈ క్యాబినెట్ కమిషన్ చెబుతుంది. అదేవిధంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది అంటున్నాం. నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. పాకిస్తాన్ ఏర్పాటుని తిరస్కరించింది. మళ్ళీ ట్విస్ట్ ఇచ్చింది చూడండి. పాకిస్తాన్ మొట్టమొదటి నుండి ఏమంటుంది? ప్రత్యేకమైన పాకిస్తాన్ కావాలి అంటుంది. ట్విస్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు జరగాలి, ఆ గొడవలను మరింత కాలం పరిపాలించాలి అనేది వాళ్ళ వెసులుబాటును ప్రతిసారి చూసుకుంటూనే ఉన్నారు. సో ఈ క్యాబినెట్ రాయబారంలో ప్రముఖ సభ్యులు ఫెతిక్ లారెన్స్, అలెగ్జాండర్ క్రిప్స్ అనే వాళ్ళు 3 ప్రముఖంగా ఉండడం జరిగింది. 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ ప్రత్యేక చర్యకు పిలుపునివ్వడం జరుగుతుంది. డైరెక్ట్ యాక్షన్ అంటున్నాం. ప్రత్యక్ష చర్యకు పిలిపించిన సందర్భం 1946 ఆగస్టు 16. 1946 ఆగస్టు 16 నుండి 19 మధ్య కోల్కతా కేంద్రంగా హిందూ ముస్లింల మధ్య గొడవ అనేది దారితీస్తుంది. అందులో అనేక మంది మరణించడం జరిగింది. దీన్నే మనం చరిత్రలో ఏమంటాం? కోల్కతా మారణకాండగా పిలవడం జరుగుతుంది. సో మారణకాండ తర్వాత జరిగిన సంఘటన 1946 సెప్టెంబర్ 2న నెహ్రూ ఉపాధ్యక్షుడిగా తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడింది. 1947 ఫిబ్రవరి 20న అప్పటి బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ప్రకటన జారీ చేస్తాడు. ఏమని? కామన్ సభలో క్రింది ప్రకటన జారీ చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? 1 కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వాలకి స్వాతంత్రం అనేది ఇవ్వబడుతుంది. 1948 జూన్ 3న బ్రిటన్ భారతదేశం నుండి వైదొలుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి అనేక అంశాలు మనకి కాలక్రమంలో వచ్చాయి. మొత్తంగా 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం దేశానికి స్వాతంత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఈ చట్టాన్ని జూలై 18న అప్పటి బ్రిటన్ రాజు జార్జ్ 6 ఆమోదించడం జరిగింది. ఇలా భారతదేశానికి బ్రిటిష్ నుండి స్వాతంత్రం అనేది లభించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.